నార్మల్ సార్, ఎవరికి నార్మల్ సార్. నాకు చెప్పాను బాగుంటే ఎందుకంటే ఈ పేదరికమైన రుద్రం దారి సార్. ఒక పూట అన్నం పెట్టే గడపని పరిస్థితులు ఇదంతా పేదరికం నుంచి వచ్చినదే సార్. హాస్పిటల్ పెట్టుకోమని అక్కడ చెప్పేది సుబ్బండి కూడా ఏం తాపలేదు అనేసి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయిన పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ కనుక్కున్నావా సమాచారం? కనుక్కుంటే చెప్పలేము, మోషన్ చేస్తూనే ఉండేవి దాన్ని ఆపలేకుండాము. ఇక్కడ అది కరెక్ట్ హాస్పిటల్ సాయవాన్ హాస్పిటల్ పక్కనే మీరు చెక్ చేసినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టే కదా మీరు. ఎవరన్నా కనుక్కుంటే చెప్పలేము, మోషన్ చేస్తూనే ఉండేవి దాన్ని ఆపలేకుండాము. ఇక్కడ అది కరెక్ట్ హాస్పిటల్ సాయవాన్ హాస్పిటల్ పక్కనే. నా పేరు పెద్దరాడు. ఎక్కడ ఉంటారన్నా? వైఎస్ఆర్. ఏం జరిగింది? ఏం లేదు, నా మామూలుగా ఫుడ్ బ్యాక్స్ అయ్యి పిల్లలకు వాంతులు, బేగులు, జ్వరాలు. ఎంతమంది? ఇద్దరు. నా ఇంట్లో అయితే మా తమ్మునికి అయితే ముగ్గురు, మా మరదలు, ఇంకా వచ్చేసి పక్కన మళ్ళీ పక్కన వచ్చేసి మళ్ళీ మా తమ్ముడు మా క్యాస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు, మా చెల్లెల పిల్లలు ముగ్గురు. అలా జరిగింది. ఏం తీసుకున్నా? ఫుడ్ ఏం తీసుకున్నారు? చిత్రాన్నంలో అదే చిత్రాన్నము మామూలుగా వచ్చేసి కర్రీ అనేది తిన్నారు. తిని పిల్లల పెద్దలకు తిన్న వాళ్ళకల్లా ఇది ఎఫెక్ట్ అయింది. దాదాపు ఎంతమంది ఉండొచ్చున్నా? మాకు ఒక 50-60 మంది దాకా ఎఫెక్ట్ కొట్టింది. ఫుడ్ పాయిజన్. ఇప్పుడు ఎట్లుందన్న ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్యం అంటే అదే నార్మల్ చెప్పండి, అటు ఇటు ఉంది. అదే హాస్పిటల్ కొంచెం అటు ఇటు ఉంది. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు? మధ్యపిల్లల చిన్న హాస్పిటల్ మామూలు గవర్నమెంట్, ఇది ప్రైవేట్లో ఈ డెస్కంటివి ఆర్ఎంపీ నందమూరులో. ఇప్పుడు ఆడ బాగా కాలేక నన్ను అది మధ్యపిల్లల హాస్పిటల్ వేసుకున్నాను. మీ పేరునా? నా పేరు పెద్దరాడు. ఎంతమంది అన్న మీకు? నాకు ఇద్దరు. ఇంట్లో బాగుంది ఆరోగ్యం? నా ఇద్దరికి అట్నే మామూలుగా చెక్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నాను. నా పేరు విభూతి బాలపుల్లాయప్ప, వైఎస్ నగరం బుడకజంగల కాలనీ. ఇక్కడ ఫుట్బాల్ తినడం వలన, మున్సిపాలిటీ నీళ్ళు తాగడం వలన మాకు మోషన్ ఎక్కువయ్యి సీరియస్గా ఉంటే హాస్పిటల్ పోయి వేసినాము. ఇంకా ఇప్పటికి ఏం తెలియలే, హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. కాకపోతే ఏం పట్టించుకోవడం ఎవరు కానీ. ఇది సార్ జరిగిన సంగతి. తీసుకున్నారు. పొద్దున మధ్యాహ్నము మటన్ తిన్నాము, రేత్రికి చేపల చారు, చిత్రాన్నము, పప్పుతో చారుతో తిన్నాము.
అంతే సార్. ఎట్లా అని? తెల్లారి 6 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. నైట్ ఏం లేదు, ఫ్రీగా ఉన్నాము. తెల్లారి 6 గంటలకు వ్యాపారం వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే ఆ బస్ స్టాండ్ కాడ మోషన్ ఎక్కువై అక్కడనే కళ్ళు తిరిగి పడిపోయింటే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కాడ చూపించుకున్నాం. కొంచెం తగ్గినాయి. మళ్ళీ ఇంక ఎక్కువ సీరియస్ అయ్యి మోషన్ అయితేనే ఉండేది, ఎప్పుడు అయితేనే ఉండేది. కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో రాఘవేంద్ర హాస్పిటల్లోని సాయిబాన్ కాడ హాస్పిటల్లోని ఆడ చేర్చాము. ఇంకా ఏం చెప్పలేము, ట్రీట్మెంట్ ఏమో జరుగుతూనే ఉంది సార్. ఇప్పటికి 60,000 70,000 రూపాయలు ఖర్చు అయినాయి. కాకపోతే ఇంకా చెప్పలేము అంటున్నారు వాళ్ళు. మోషన్స్ మాత్రం ఆగలేదు. వాంతికి ఆగిపోయింది ఒక 10 సార్లు 6 సార్లు 7 సార్లు చేసుకుని, కానీ మోషన్స్ ఆగలేదు. మనిషి నీరసం అయిపోయింది, పలకటం లేదు పులకటం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా కొద్దిగా ఉండాలి, ఇంకా టైం పడుతుంది అని చెప్పి స్టేట్మెంట్ తీస్తున్నారు. ఇది సార్ నా భార్య సార్, పెద్ద దుర్గమ్మ, విభూతి పెద్ద దుర్గమ్మ. సరే, అంటే దీనివల్ల ఏంటంటే అదే సార్, ఏ దానివల్ల అయిందో మళ్ళీ అర్థం కాలేదు సార్. మా నీళ్ళ వలన అయిందని మేము ఆలోచిస్తున్నాం సార్. ఇక్కడ కాలువలు లేవు, ప్లేస్ వచ్చేసి బాత్రూమ్లు, ఇక్కడ రోడ్లు ఊడ్చడం లేదు, ప్లేస్ వచ్చేసి సున్నం మిన్నం చల్లేది ఏం లేదు. అంత గలీజ్ ఉంది సార్. మొత్తం దోమలు ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఉన్నాయి మాకెళ్ళి మా ఏరియాలో. ఇంకా ఏమైందో తెలియదు. మళ్ళా నీళ్ళ వల్లనే ఎక్కువ వచ్చిందని ఆలోచన మాకు ఉంది. అది సార్, వైఎస్ఆర్ బుడగజంగాల కాలనీలో చాలా మంది, కనీసం అంటే 70-60 మంది దాకా ఈ పొద్దు హాస్పిటల్ పాలైనారు. కానీ హాస్పిటల్ వద్ద కూడా పట్టించుకోకుండా సరిగ్గా వెనకంగా చూస్తున్నారు. నీ పేరమ్మా? నిన్న మాకు రాత్రి ఫుడ్ వచ్చింది. వేరే వాళ్ళు 200 మందికి వండినారని చెప్పి వాళ్ళు 100 మంది తిన్నారంట. 100 మందికి మిలిగిందని చెప్పి మాకు ఎప్పుడు తెచ్చిస్తారు వాళ్ళు, అట్లా అని తెచ్చిచ్చినారు. దాంట్లో ఒక ఫుడ్ బాగాలేదు, అది చిత్రాన్నము. అది అనేది మేము రాత్రి ఈ టైం 7:30-8 అయింది. ఆ టైంలో మేము అందరం తిన్నాము. అది తిన్నాక నుంచి ఉదయం అందరం వ్యాపారం పోయినాము. వ్యాపారం పోయినాక కొంచెం మంది అట్లనే కళ్ళు తిరిగి పడిపోయినారు, కొంచెం మంది అట్లనే పెద్ద హాస్పిటల్లో పోయినారు. ఇక్కడ ఆర్మీ డాక్టర్ ఉండింటే అక్కడికి వెళ్ళి చూపించుకున్నాం, బాటిల్ పెట్టించుకున్నాం, అయినా తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంజక్షన్ వేయించుకున్నాము. ఇప్పుడు నర్సులు వాళ్ళు వచ్చి పెద్ద హాస్పిటల్ దగ్గరికి రండి, మేము అక్కడ ఇంజక్షన్లు బాటిల్ అవి పెడతామని ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇంజక్షన్లు అవి బాటిల్ పెట్టినారు. అంటే జ్వరము, వాంతులు, బేదులు, తలనొప్పి, అట్లా ఒకరి తర్వాత ఒకరు అట్లా ఈ ఏరియాలో మా శుద్ధుల ఏరియాలో 60-70 మంది వెళ్ళినారు సార్. పిల్లలు పెద్దోళ్ళు 60-70 మంది ఉన్నారు సార్. పిల్లలు పెద్దోళ్ళు. ఒక ఆమెని ఐసీలో పెట్టినారు పెద్ద హాస్పిటల్లో. అక్కడ కాదని చెప్తే మళ్ళీ వేరే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోయినారు. మొత్తానికి అవును సార్, చిత్రాన్నం తింటే వచ్చింది. నీ పేరమ్మా? రాజేశ్వరి. అంటే ఆవిడ పెళ్లికి 150 మంది దాకా 300 వండినారంట. 150 మంది వరకు వచ్చినారంట. దండిగా భోజనాలు మిలిగినాయి. ఆ భోజనాలు మిలిగి పేటకి తీసుకొచ్చి ఇంటింటికి పెట్టించినారు. ఇది చిత్రాన్నము, తెల్లన్నము, చారు, పప్పు, బచ్చాలు అన్నీ తెచ్చి ఇచ్చినాడు. అందరు తిన్నారు. తిన్న 1-2 గంటలకు నిజామకలు అందరికి కడుపు నొప్పులు వచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా అవి దాక్కుంటా ఉన్నారు. బాగా కరెక్ట్గా 12 గంటలకు ఇంక అందరికి వాంతులు, బేదులు, కడుపు నొప్పులు ఇది జరుగుతున్నాయి సార్. ఏం సార్ అంటే 80 మంది అంట. హాస్పిటల్కి పోలేదు, ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినారు అందరూ. ఒక ఆయన డబ్బులు ఆసుపత్రికి పోయింది. అధికారులకు ఏమైనా చెప్పినారా? అధికారులకు ఏమి చెప్పినట్టు ఉన్నారు, చెప్పలేదు సార్. అమ్మా, ఎన్ని రోజుల నుంచి? గత 2 రోజుల నుంచి పోతున్నారంట కదా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి? కాలేదు సార్, రేపు నుంచి సార్. ఈ రోజు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి పోయినారు అందరూ. అందరికీ నమస్కారం. ఒక సంఘటన బుడగజంగాల కాలనీ నుంచి రిపోర్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి సమాచారం అందిన వెంటనే ఏఎంఎస్ గారు, వారి బృందం, నేను, మా ఇంజనీర్లు, మా ఇన్స్పెక్టర్లు అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇంట్లో అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి అందరు చెప్పేటువంటి విషయం ఒకటేనండి, నిన్నటి దినాన ఫుడ్ ఎక్కడో ఒకటి తెచ్చారు. అది కొంతమంది తిన్నారు, పిల్లలు, వాళ్ళందరూ కూడా. దానివల్ల
ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు, బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది, వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు, డిఎంహెచ్ గారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎప్పుడో ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్ ఆర్సీ టెస్ట్ కానీ ఇతర రెండు ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫుడ్ అనేది కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే నిన్న ఎప్పుడో ఉండేటువంటి ఆ ఫుడ్ను రాత్రి లేట్ నైట్ కానీ ఈరోజు అర్లీ వర్షం బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత వేసుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో లేదా ఫుడ్ తిన్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ రేపు మరొకసారి ఫుడ్డా వాటరా అనేది రెండు విషయాలు ఏది అనేసి ఆ క్లారిటీ ఇస్తాం. ఈ లోపల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్, కొంత ఏంటంటే వాటర్ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంది అనేటువంటి అనుమానం ఎవరికైనా ఏమిటంటే రేపు కానీ ఇంకో రోజు 2 రోజుల పాటు ఆ యొక్క ట్యాప్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏది ఉందో కొంచెం వేడి చేసుకొని మీరు వాటి రిగి వాటర్ ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ విషయాన్ని గమనించండి. వీ కెన్ సే వాటర్ అనేది 100% శుద్ధంగా ఉందని చెప్పగలం. అయినప్పటికీ రేపు మరొకసారి వచ్చి ఎక్కడైనా ఏమైనా లీకులు ఉన్నాయా, లేకపోతే డ్రైనేజ్ వాటర్ ఎక్కడైనా కలుస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా రేపు మా యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉండి 100% ఫ్రీ చేయడానికి అన్ని ప్రయత్నాలు ఉంటాయి. ఇంకో విషయం అంటే ఒకటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మేమందరం కూడా డాక్టర్ల బృందం కానీ ఇలాగే ఇటు సైడ్ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ కానీ బుగ్గరాముడు మరాఠీస్ వారి బృందం అందరూ కూడా ఇంకా లోకల్స్ అందరూ కూడా యూత్ అనేటువంటి వాళ్ళు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. ఎలాంటి చిన్న సమస్య కూడా ప్లీజ్ కాల్ అస్, ఫోన్ నెంబర్ ఇస్తాం, ఆయన కాల్ చేయగలిగితే కనుక వెంటనే మేము వస్తాం. వచ్చి అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయాన్ని గౌరవ సార్ చెప్పేశాం, ఇలా అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో మరొకసారి చెప్తున్నాం, ఆందోళన పడవద్దు, మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం అవసరం. సో దీన్ని గమనించాలని కోరుతున్నాం.